ఏదో మ్యానిపులేట్ చేశాడో, మేనేజ్ చేశాడో, డబ్బులు ఇచ్చాడో, ఏదో సంథింగ్ ఇట్లా చేశాడు కాబట్టి వాటిని పట్టించుకోవద్దు అన్నాడు అనేటువంటిది నేను కొంత వినటమో చూడటం జరిగింది. కాబట్టి పాప ఆయనకే నమ్మకం లేదు. కానీ ఇవాళ రోజు మన మిత్రులందరికీ నమ్మకాన్ని నేనైతే కాదనట్లే. ఇవాళ అదేదో ఫైనల్ ఇదిగా నేను చెప్పట్లేదు, వాళ్ళతో నేను ఏకీభవిస్తున్నా. ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది జస్ట్ ఒక ఇది మాత్రమే, అందుకని దాంట్లో నేను ఏకీభవిస్తూ ఇవాళ డెఫినెట్ గా మళ్ళా చెప్తున్నా 2019 రిపీట్ అవుతుంది, అందులో డౌట్ ఏమి ఉంది. అంటే 2019లో వన్ సైడెడ్ వచ్చింది, ఇప్పుడు అట్లాగే రివర్సల్ అవుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్ గా, ఎందుకంటే ఎవరు గెలిచినా ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి డెఫినెట్ గా అంటే రివర్సల్ అవుతుందని డెఫినెట్ గానా? వినండి సార్, కొంచెం దయచేసి మనం ఈ వద్దు సాయి గారు, నేను మాట్లాడినాను 2019లో ఏ రోజునైతే ఇందాక కూడా చెప్పాను 120 సీట్లకు మించి మాకు వస్తుందని చెప్పని ఏ ఒక్క ఎగ్జిట్ పోలు చెప్పాల. ఇప్పుడు ఇందాక మేడం అంటున్నారు 151 సీట్లు వచ్చినాయండి, ఇప్పుడు 50 సీట్లకు పడిపోతుందండి అని అంటున్నారు. కానీ 151 సీట్లో దట్ ఇస్ ఎ వేవ్. ఆ వేవ్ ఇప్పుడు ఉందా లేదా అంటే ఇప్పుడు మళ్ళా ఉన్నది వైసీపీకి అని మొట్టమొదట్లోనే చెప్పారు. మళ్ళా చెప్తున్నా, ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇవాళ రోజున మళ్ళా వేవ్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి మళ్ళా 151+ వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అది ఇంకొక 2 రోజుల్లో మనం చూస్తాము. అయితే మీరు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే రిపీట్ అవుతుందా అంటే మళ్ళా వెంటనే రివర్సా, ఇటువంటి జోకులొద్దు. నేను మళ్ళా చెప్తున్నా 2019లో ఏ ఎగ్జిట్ పోలు కూడా 151 సీట్లు వస్తాయని ఏ పార్టీకి చెప్పాలి, ఇంక్లూడింగ్ లగడపాటి రాజగోపాల్ గారు చేసింది కూడా చెప్పాలి. కానీ ఆ రోజు కూడా అంటే మీకు రివర్స్ లో చెప్పారులేండి అప్పుడు. అదే అందుకనే 130 దాకా వస్తాయని చెప్పారు, 150. ఆరామస్తాన్ చెప్పింది 124 124. అదే చెప్తున్నాను మీకు, 124 ఆరామస్తాన్ చెప్పాడు. అది కూడా ఆయన కొంచెం ముందుకెళ్ళి అటు వచ్చి ఈ 124 అన్నాడు. నేను ఇవాళ మళ్ళా చెప్తున్నా 22 సీట్స్ అటు ఇటుగా చెప్పింది. మన టైమ్స్ లో వాళ్ళు ఏమన్నా 18 పార్లమెంటు 7 అసెంబ్లీ చెప్పారు. వాళ్ళు కూడా ఆ రోజున పార్లమెంట్ అసెంబ్లీకి వచ్చేసరికి 98 to 100 అని చెప్పారు వైసీపీ, ఇంక్లూడింగ్ టైమ్స్ నౌ. అంటే నేనేమని చెప్తున్నానంటే 151 సీట్స్ ఎట్లా వచ్చినాయంటే ఆ రోజు కూడా ప్రజల యొక్క ఇది మనం కనిపెట్టలేకపోయినాయి ఎగ్జిట్ పోల్స్. ఇవాళ కూడా నేను మళ్ళా చెప్తున్నా, రూరల్ ఇండియా అంటే రూరల్ ఆంధ్రప్రదేశ్ లో లోపలికి వీళ్ళు వెళ్లి చెయ్యలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ పథకాల నుండి సోషల్ ఇంజనీరింగ్ కానివ్వండి ఇవన్నీ బ్రహ్మాండంగా పనిచేసినాయి. అవన్నీ కూడా డెఫినెట్ గా బయటికి రేపు పొద్దున్న మనం అదేమంటారు ఈవీఎం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్యాన్ యొక్క స్పీడ్ మనం చూస్తాం. రైట్. దుగ్గరాజు గారు ఏమంటారు?